రాజధాని రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి నారాయణ ఆరోపించారు. 35,000 మంది రైతులు భూములు ఇచ్చారని, ఇంకా కొద్ది మంది మాత్రమే భూములు ఇవ్వలేదన్నారు. వారిని కూడా భూ సమీకరణకే రావాలని కోరుతున్నామని అన్నారు. రాజధాని పూర్తవుతుందని భూములు ఇవ్వాలని రైతులకు చెప్పాల్సింది పోయి వారిని రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని జగన్పై మండిపడ్డారు. ఓ పక్క భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు పూర్తవుతుంటే రైతులకు భూములు తిరిగి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు. రోడ్లను, ఇతర నిర్మాణాలను పగలగొట్టి భూములు వెనక్కిస్తారా అని ఎద్దేవా చేశారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2028 ఆగస్టు నాటికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి. రాజధాని పర్యటనలో భాగంగా కొండవీటి వాగు అభివృద్ధి పనులతో పాటు వంతెన నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. కాబట్టి గత సంవత్సరం వచ్చినట్టు వెస్టర్న్ బైపాస్ కింద ప్రాబ్లం రాదు. అయితే కొండవీటి వాగు, పాలవాగు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దీన్ని ముందు జాగ్రత్తగా గ్రహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఏం చేయాలా. ఎందుకంటే ఇదంతా వర్క్ అయిందాకే. ఒక్కసారి కొండవీటి వాగు, పాలవాగు అయిపోయి ఈ బ్రిడ్జెస్ ఏదైతే E1, E2, E3, E4, E16 ఈస్ట్ వెస్ట్ మీద E1 నుంచి E16 దాకా రోడ్డు జరుగుతున్నాయి, ట్రంక్ రోడ్స్. అదేవిధంగా N1, N2, N18 నార్త్ టు సౌత్ మీద ఒక 18 బ్రిడ్జిలు జరుగుతున్నాయి. 18 రోడ్లు, 18 బ్రిడ్జిలు. 18 రోడ్లు అయినప్పుడు క్రాస్ వస్తాయి. సో వాటి వల్ల వాటర్ అబ్స్ట్రక్షన్ వెనక తన్నొచ్చనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా నిన్న ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే డైవర్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ మనం డైవర్ట్ చేసిన దగ్గర చూస్తే ఇక్కడ రీజనబుల్గా వెడల్పుగా ఉంది. అదే N7 దగ్గరికి పోతే ఆ డైవర్ట్ చేసిన కెనాల్ కేవలం 4 అడుగులు వెడల్పు ఉంది. 4 అడుగులే. రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు 4 అడుగుల ఫ్లో కాదు. అందుకని దాన్ని కొంత వైడెన్ చేయమన్నాం. ఆ విధంగా యాక్చువల్గా ముందు జాగ్రత్తగా ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయరు, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలం. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, ఇప్పుడు మనం ఉండేదే అది 440 ఎకరాలు, చాలా పెద్ద రిజర్వాయర్. దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. 674 ఎకరాల్లో ఈ 3 రిజర్వాయర్, శాఖమూరు కానీ, పెనుబాక్ కానీ, నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇవన్నీ కూడా దాదాపు 50% వర్క్ అయింది. ఇంకా 50% వర్క్ ఉంది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేసాం. అదేవిధంగా కొండవీటి వాగు 23.7 కిలోమీటర్లు, పాలవాగు 16.7 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఇవి మొత్తం 48.3 కిలోమీటర్లు. ఇదైతే మెజారిటీ తవ్వేశారు. కెనాల్ మెజారిటీ ఏదైతే చేయాలో 48.3 కిలోమీటర్ పూర్తయింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది. అయితే అక్కడ